Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం భోగి గురించి తెలుసుకున్నాం, సంక్రాంతి గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా లాస్ట్ కనుమ. అసలు ఈ కనుమ రోజు ఏ విధంగా చేస్తే మంచిది, అసలు ఏ విధంగా చేయాలి మనం? హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. శ్రీ మహాలక్ష్మీదేవిని పశు రూపంలో అంటే గోమాత రూపంలో మనము పూర్తిగా నమస్కారం చేసుకునేటటువంటి రోజు కనుమ రోజు. నైవేద్యాలు నివేదనలు గ్రామ దేవతలకు అయి ఉండొచ్చు, ఇంటి దేవతలకు అయి ఉండొచ్చు. నైవేద్యాలు నివేదించే రోజు కనుమ రోజు. అదే కాకుండా పాడి పశువులు ఎవరింట్లో అయితే ఉంటాయో ఆ పాడి పశువుల్ని చక్కగా శుభ్రంగా కడిగి చక్కగా వాటిని పువ్వులతో పుష్పాలతో అలంకరించి, గోమాత అయితే కనుక వృష్ణ భాగంలో పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి గోమాత ముఖంలో ఉండదు, వెనక భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ పూజ చేయాలి. చేసి వీటిలన్నింటినీ కూడా అందంగా అలంకరించే రోజు ఎడ్ల పందాలు. తమిళనాడు కూడా ఈ పశువులతోటి పశు పందాలు బాగా జోరుగా జరుగుతూ ఉంటాయి. అది ఆఖరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరీ వాళ్ళు సాధించుకున్నారు. అది అహింసా ప్రకృతి వద్దు అన్నా కూడా వాళ్ళు మా సాంప్రదాయం గెలవాల్సిందే తమిళనాట అది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ విధంగా ఈ యొక్క పశువులకి సంబంధించిన పండుగే కనుమ రోజు 3 పండుగల్లో ముఖ్యమైనటువంటిది. అయితే ఆ రోజున గంగిరెద్దులు వాళ్ళు బాగా వస్తారు, బుడబుక్కల వాళ్ళు వస్తారు. అదేవిధంగా చెప్పాలంటే కనుక గంగిరెద్దుల వాళ్ళు రాగానే అయ్యవారికి పెట్టు నమస్కారం అనగానే ఆ గంగిరెద్దు కూడా పాపం దండం పెడుతుంది, 2 కాళ్ళు దగ్గరికి చేసుకుని కిందకి వంగి నమస్కారం చేస్తూ ఉంటుంది. పిల్లలందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పట్టు చీరలు పాత ఉన్నా, తర్వాత పంచెలు ఉన్నా, అవన్నీ కూడా పెళ్లి బట్టలున్నా గంగిరెద్దుకి అలంకరించి గంగిరెద్దుకి నమస్కారం చేయడం కూడా మన యొక్క సంస్కారం. ఆ తర్వాత 3 సార్లు కూడా ప్రదక్షిణాలు చేస్తారు. చిన్నపిల్లల్ని గంగిరెద్దు కింద నుంచి వాళ్ళని జరిపేలాగా గంగిరెద్దు కాళ్ళు కింద నుంచి దాటిస్తారు. అంటే ఏమైనా సరే ఏదైనా అంటే మనకి తెలియకుండా కానీ తెలుసు కానీ చెడు అనేది ఏదైనా తొక్కినా పిల్లలు వాళ్ళకి ఏమైనా దోషాలున్నా నరదృష్టి ఉన్నా తొలగిపోవడానికి ఈ కనుమ రోజు ఈ గంగిరెద్దుల వాళ్ళతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు తెగ పొగుడుతారు. బుడబుక్కల వాడు వస్తాడు, ఆయన హరహర మహాదేవ్ శంభో శంకర అంటాడు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆయన చక్కగా శంఖం ఊతాడు. ఆ శంఖము ఎలా ఉంటుందంటే కనుక ఆ ఓంకార శబ్దంతో మొత్తం మన ఇల్లంతా కూడా నిండిపోయి రోమాలు కూడా చక్కగా అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారంతో మన ఇల్లంతా, ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా నెగిటివ్స్ ఉంటే కనుక జంగం దేవర ఈ యొక్క శంఖం అనేది ఊదడం వలన మొత్తం కూడా మరి ఆ శంఖ ధ్వని వలన మొత్తం అంతా కూడా పోతుంది. తర్వాత ఆ రోజున ఎడ్ల పందాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. కోడి పందాలు ముఖ్యంగా పండగ రోజుల్లో అసలు గోదావరి జిల్లాల్లో అయితే, తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి అయితే కనుక కోడి పందాలు వేలే కాదు, లక్షలే కాదు, ఎంతంత డబ్బన్నా సరే పెట్టి గుండాట్లు అవన్నీ కూడా అంటే పిల్లలందరికీ పెద్దవాళ్ళు పిల్లలైపోతారు. పిల్లలుగా ఉన్న పతంగుల ఎగరవేయడం ఈ పిల్లల కార్యక్రమం. అంతేకాకుండా శాకాహారులు శాకాహారానికి బదులు కనుమ రోజున మినుమ తినడం అనేది శాస్త్రం. అంటే ఏమిటి, శాకాహారులు అదే మినుమ తింటే అది మాంసాహారం కిందే లెక్క అనేది ఒక నానుడు ఉంది. ఆ విధంగా గారె ముక్క వేసుకుంటారు. అదేవిధంగా ఈ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు చికెన్లు వండుకుంటారు, చక్కగా వాళ్ళు భుజిస్తారు. అంతేకాకుండా నైవేద్యాలు పెడతారు, మొక్కుకున్నటువంటి నైవేద్యాలు తీర్చుకుంటారు. అది అందరికీ కూడా పోరట్లు పెడతారు. ఆ విధంగా కనుమ పండుగ రోజున చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కనుమ రోజున కానీ కదలకూడదు అంటూ ఉంటారు, అంటే ప్రయాణాలు చేయకూడదు. అవును, ఎందుకంటే అట్లా? ఎందుకంటే కనుక ఆ పండగ 3వ రోజు పండగ కదా, 3 రోజుల పండగ కదా, 3 రోజులు పూర్తయ్యి 30వ రోజున కూడా ఉండి ఆ తర్వాత వెళ్ళాలి అన్నది శాస్త్రం. అంటే 5వ రోజున వెళ్ళాలన్నది శాస్త్రం మనకు చెప్పినటువంటిది. పూర్వం అల్లుళ్ళు వచ్చేవాళ్ళు, కొత్త అల్లుళ్ళు 4 రోజులన్నా ఉండకపోతే ఎలాగా అని అల్లుడిని ఉంచేసేవాళ్ళు. వాళ్ళకి చక్కగా మనుగుడుపు భోజనాలు పెట్టేవాళ్ళు, మంచి షోడశ రూపేతంగా పెట్టేవాళ్ళు. అదేవిధంగా కట్న కానుకలు ఇచ్చేవాళ్ళు, కొత్త బట్టలు పెట్టేవాళ్ళు.
కూతుర్ని కూడా వదలలేక 5వ రోజున పండగ అయిన తర్వాత పంపుతూ ఉండేవారు. ఆ విధంగా పూర్వకాలంలో ఏమిటంటే ప్రయాణాలు కూడా కష్టం కాబట్టి ఈ పండగ రోజుల్లో ప్రయాణాలు మంచిది కాదు అన్నది ఉంది. అందుకని కూడా పంపించరనమాట. తర్వాత ఇంకా పైగా పశువులందరినీ కూడా రాముడని, భీముడని, కళ్యాణని, లక్ష్మి అని ఆ పశువుల్ని ఎంతో అందంగా అలంకరించి మురిసిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా పశు సేవ అనేది చేస్తారు. అంటే మనం అంటూ ఉంటాం కదా, ఋషి యజ్ఞం చేస్తాము. పశుపక్షాదులకి చేసేటటువంటి యజ్ఞం కూడా భూత యజ్ఞం అంటాము. అదేవిధంగా మనకి మాతా యజ్ఞము అంటే మాతృదేవో భవ పితృదేవో భవ, అలాగే ఈ పశువులకి చేసేటటువంటి భూత యజ్ఞాన్ని కనుమ పండుగ రోజున మొత్తం తెలుగునాటంతా కూడా తప్పనిసరిగా చేస్తారమ్మా. ఆ విధంగా చేస్తూ చక్కగా ఆ రోజున ఇచ్చే దానాలు కూడా చాలా బాగా ఇస్తారు. ఎవరి ఇంటికి వచ్చినా కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు అనరమ్మా. పళ్ళు తాంబూలం చక్కగా వండుకున్నటువంటి పిండి వంటలు, చాటల నిండా బియ్యాలు అన్నీ ఇచ్చి పంపిస్తారు. హరిలో రంగ హరి అని హరిదాస్ వస్తాడు. ఈ హరిదాస్ కూడా చక్కగా పాటలు పాడతాడు. హరిను 2 అక్షరములు హరించును పాతకముల నంబు జనాభా, హరి నీ నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని పాటలు పాడుతూ వస్తాడు. ఇంక అందరూ పులకించిపోతారు. అమ్మో ఇంక మళ్ళీ ఇంక పండగ రోజు పండగలు అయిపోతున్నాయి, ఇక ఎలాగో ఈ హరిదాస్ వచ్చాడు అనుకుని ఆయనకి కడుపు నిండా చక్కగా ఆయన ఎలాగా నెత్తి మీద ఒక చుట్ట పెట్టుకుని రాగి పాత్ర పెట్టుకుని దాన్ని మంచిగా తళ్ళతళ్ళలాడుతూ తోముతాడు. అది తోమేసిన పాత్రలో చక్కగా బియ్యం వేయించుకుంటాడు. దాని చుట్టూ పూల అలంకరణ. ఆయన కూడా చక్కగా మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని హరిలో రంగ హరి అని ఆయన వస్తే పిల్లలందరూ కూడా చేరతారు. అలాగా ఈ గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, ఈ యొక్క జంగమ దేవర్లు, హరిదాసులు, తర్వాత చెప్పాలంటే కనుక సన్నాయి మేళం వాళ్ళు, ఇలా అన్ని రకాల వాళ్ళు వస్తారమ్మా. అన్ని వృత్తుల వాళ్ళకి కూడా రాజు లేదు, పేద లేదు, అందరూ జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి 3 రోజుల పండగ ఈ యొక్క పెద్ద పండుగ తెలుగునాట మనకి భోగి, సంక్రాంతి, కనుమ. శ్రీమాత్రే. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.